నమస్కారం అండి. మీ పేరు రాజశ్రీ అండి? అవునండి. ఆ! ఈ ఈ వారాహి సాధన మీరు ఇదేనా ఫస్ట్ టైమ్ చేయడం? అవునండి. ఇంతకుముందు ఎప్పుడైనా చేస్తున్నారండి? అంటే వారాహి సాధన అంటే గురుముఖంతో ఎప్పుడు మంత్రం తీసుకోలేదు. హ్మ్. నవరాత్రుల రోజు ప్రత్యేకంగా మామూలుగా పూజ చేసుకొని, కొంచెం ప్రసాదాలు చేసి పెట్టుకుంటా ఉన్నాను. హ్మ్. లాస్ట్ 2 ఇయర్స్ నుండి కొంచెం ఇలా అఖండ దీపం పెట్టుకొని శ్రద్ధగా, భక్తిగా చేయాలని ఆశ ఉండింది. ఈ హ్మ్. ఇయరు దేవుడు కరుణించినారండి. అంటే మీకు అంతకుముందు చేస్తున్నారు గానీ, ఇప్పుడు గురుముఖంగా మంత్రం తీసుకొని, అఖండం పెట్టుకొని సిస్టమాటిక్‌గా చేసుకోవడం ఇదే ఫస్ట్ టైమ్ అంటారు. అవునండి. ఇదే ఫస్ట్ టైమ్. మరి మంత్రం తీసుకొని సాధనలో ఎలా ఉందండి మీకు? ఆహ్, చా నిజం చెప్పాలంటే గురువుగారికి చానా థాంక్స్ చెప్పాలండి. అంటే మనము ఎవరి తోడు లేకుండా మనకు మనమే చేసుకున్న దానికి ఒక గురువు గారి మార్గనిర్దేశకంలో చేసుకోవడానికి చానా తేడా ఉంటుంది కదా! హ్మ్. అదైతే ఆ తేడా అనేది నాకి క్లీన్‌గా కనపడింది. ఇంకొకటి గురువుగారు ఎలా అంటే ఏమో చెప్పాము వాళ్ళిష్టం చేసుకుంటే చేసుకొని, ఉంటే ఉండనివ్వండి అని కాకుండా, మాకు కూడా చానా శ్రద్ధ వచ్చేటట్లుగా, భయంగా, భక్తిగా చేసుకునేటట్లుగా ప్రతీదీ అప్‌డేట్ ఇవ్వడం గాని, జపం జేసుకోవడం గాని, ఎలా జేశారు? మీకెలాంటి అనుభూతులొచ్చాయి? అనేది ప్రతి ఒక్కటి కూడా ఫాలో అప్ చేశారు. హ్మ్. నిజం చెప్పాలంటే అది సంతోషం కదండీ! హ్మ్. ఒక మనకేమి తెలియనప్పుడు కరెక్ట్‌గా ఒకే మార్గంలో వెళ్ళాలి. ఇలానే చేయాలి. చెప్పి వదిలేయకుండా చివరి వరకు చేయించారు కదా! అందుకు చానా థాంక్స్ అండి నిజంగా. అంటే మీ సందేహాలకి సమాధానాలు చెప్పడం, మీకేదన్నా ప్రతీదీ నెక్స్ట్ అది స్టెప్ ఏంటిదనేది ఎవ్రీథింగ్ మీకు ప్రతీదీ, ఎనకాలుండి ప్రతీదీ. చేయిచ్చారు అనంటారు. ప్రతీదీ. మనకి ఏమన్నా అది మిడ్‌నైట్ మనం క్వెషన్ చేసినా వెంటనే సమాధానం వచ్చేది. లేదంటే మార్నింగ్ సమాధానం వచ్చేది. సమాధానం రాకుండా ఎప్పుడూ లేదండి. ప్రతీదీ నాకైతే మరి నేను మొదటిసారి అఖండ దీపం పెట్టుకున్నాను కదా! చానా భయముండేది. చిన్న పాపని మేనేజ్ చేసుకొని ఈ పూజ ఎలా అని. ఎన్ని ప్రశ్నలడిగానో గురువుగారిని. ఎంత మాత్రం విసుక్కోకుండా, ఎంత నిదానంగా సమాధానం చెప్తారండి. నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు. ఎవరైనా విసుక్కుంటారు, కోప్పడతారు. ఇన్ని అడుగుతారు మీరు ప్రతీదీ అడుగుతారని. చా చానా సంతోషమేసింది నిజంగా. ఇప్పుడు మీకు శ్రీ కాళీ త్రిశక్తి వారాహి త్రిశక్తి పీఠం నుంచి తోటి సాధకులది సపోర్ట్ ఎలా ఉంది? తోటి సాధకులంటే నాతోటి ఎక్కువగా కీర్తి గారు మాట్లాడారండి చానా సార్లు. హ్మ్. మాక్సిమం. చానా తను సపోర్ట్ ఆవిడ హ్మ్. చానా కోఆపరేటివ్. చానా క్లీన్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేవాళ్ళు ప్రతిదీను. నాకీ నిజం చెప్పాలంటే ఆచమనం అంటే ఏమో తెలీదు. చానా విషయాలు తెలీవు. ఆవిడ చానా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ప్రతిసారి నేనేమన్నా మెసేజ్ చేసినా, కాల్ చేసినా ఇమ్మీడియేట్‌గా రెస్పాన్స్ ఉండేది. మరి గురువుగారైతే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇంకా మిగిలిన వాళ్ళవి కూడా పోస్ట్ చేస్తూ, ప్రతి ఒక్కరిని అంటే ఎంకరేజ్ చేస్తూ, మీరింకా సాధనలో బలపడాలి. బాగా సాధన చేసుకోవాలి. అమ్మవారు మీకొక అవకాశం ఇచ్చింది ఉపయోగించుకోండి అనేది గురువుగారి మాటల్లో ప్రతిసారి నాకు అర్థమయ్యేదండి. మీకు అయితే పీఠంలోకి అదే సాధనలోకి రాకముందుకి, వచ్చినాకి డిఫరెన్స్ అయితే బాగా అర్థమైందంటారు. ఆ! అవునండి. అంటే ముందు ఏమైనా సమస్యలు ఏవైనా ఉన్నా కూడా ఒక రకమైన భయం ఉండేది. కానీ ఇప్పుడు అమ్మవారిని నేను పూజ స్టార్ట్ చేసేక ముందు కూడా 9 డేస్ నేనెలా చేయాలి? దీపం వెలుగుతుందా? లేదా? చానా భయపడేదాన్నండి. కానీ హ్మ్. స్టార్ట్ చేసేసిన తర్వాత 9 డేస్ అప్పుడే అయిపోయాయా అనిపిస్తోంది ఇప్పటికీను నాకు. హ్మ్. బాగా ధైర్యమొచ్చింది. అమ్మ హ్మ్. చూసుకుంటుంది. అమ్మ తోడుంటుంది. గురువుగారు ఒక మార్గనిర్దేశకం అనేది చేస్తారు అనే ధైర్యం అనేది ఉందండి. ఈ ఇంకొకటి చెప్పండి. చెప్పండి? చెప్పండి. సాధన చేసేటప్పుడు కూడా అండి డే బై డేకి మనం దేనికోసం చేస్తున్నాము, ఎలా అనేది అమ్మవారు మనకి తెలియచెప్పేసింది. ప్రతీదీ హ్మ్. కానివ్వండి. ఫస్ట్ డేకి, తర్వాత డే నాకి వచ్చిన అనుభవాలు కూడా నేను నిజం చెప్పాలంటే ఆహ్, ఒక 5 ఇయర్స్ బ్యాక్ 2018 అనుకుంటా. ఒక సజీవ సమాధి దగ్గరికెళ్ళానండి బెంగుళూరు దగ్గర పక్కనే. హ్మ్. కైవారం నారాయణ తాత అంటారు. హ్మ్. చానా పవర్‌ఫుల్ అంటారక్కడ గురువు గారు. నేను హ్మ్. మామూలుగా జనవరి ఫస్ట్‌కెళ్ళాను. అక్కడ ఇంకా ఎంత రష్ ఉంటుందండి జనవరి ఫస్ట్ రోజు. అలాంటి హ్మ్. టైంలో తాత సమాధి ముందు కూర్చొని కొంచెం ధ్యానం చేశాను.
అప్పుడు ఇమ్మీడియేట్‌గా నాకి ఏమంటే చానా మంచి అనుభూతి అన్నమాట. నేను ఫుల్ కాన్సంట్రేట్ చేసి నేనిక్కడ లేను అనేటట్లు నేను ఫీల్ అయ్యాను. అన్ని హ్మ్. సంవత్సరాల ముందు. తర్వాత నేను చానా ప్లేసులకి వెళ్ళానండి. నేను టెంపుల్స్ అంతా ఎక్కువ తిరుగుతుంటాం నేను, మా వారంతా. హ్మ్. చానా చోట్ల ట్రై చేశాను నేను మళ్ళీ అలా ధ్యానం చేస్తే ఆ ఫీలింగ్ వస్తుందా అని. నాకెక్కడా రాలేదండి నిజంగా అలాంటి ఫీలింగు. ఆహ్, హ్మ్. గురువుగారి దగ్గర మంత్రం తీసుకున్న థర్డ్ డేనో, ఫోర్త్ డేనో నాకు సరిగ్గా ఐడియా లేదు. హ్మ్. నాకీ తొందరగా కాన్సంట్రేషనొచ్చి, ఆ ఫీలింగు ఎంత బాగుండిందంటే, ఎక్కడికి వెళ్తున్నామో తెలీదు. అదేమి నా శరీరం ఉంది అని కూడా అనిపించలేదు. చానా హ్మ్. బాగా ఫీలయ్యానండి నేను. హ్మ్. అది నేను గురువుగారికి గూడా చెప్పాను. నేను గ్రూప్‌లో గూడా పోస్ట్ చేశానది. హ్మ్. అది గురువుగారు మీకు గూడా అదే చెప్పారు. నమ్మకంతో చేస్తున్నారు కాబట్టి మీరు ఆ ఫీలింగ్‌ని అనుభవించారండి. గురుముఖత తీసుకుంటే ఇలానే ఉంటాయి ఫలితాలు అని. అది మీకు అంతకుముందు చేసుకున్నానన్నారు గదా! ఇప్పుడు గురుముఖత తీసుకునే దానికి, అంతకుముందు చేసుకున్న దానికి వ్యత్యాసం బాగా అర్థమైందని చెప్తున్నారు. అంతే గదా! తేడా. ఆ! ఖచ్చితంగా అండి. హ్మ్. ఇప్పుడు పీఠం తరఫు నుంచి మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అడగడం గాని, ఏమన్నా అడిగిందేమన్నా ఉందండి? ఏమీ లేదండి. అంటే దేని గురించైనా మిమ్మల్ని ఒక ఫీజని అలాగేదన్నా అడిగిన లేదండి. అమౌంట్ ప్రకారంగా ఎవ్వరు లేదు. ఒక్కరు కూడా ఫోను జేయలేదు. ఏమీ లేదండి. హ్మ్. పూర్తి మా ఉచితంగానే మీకంతా పూర్తి ఇచ్చారు ఉచితంగా ఇది. నిజంగా శిక్షణ నిజం అంతా చెప్పాలంటే ఒక 2, హ్మ్. 3 ఇయర్స్ నుండి నేను చేయాలి అని నేను అమ్మనే అడిగానండి. అమ్మ నేనిలా చేయాలి. నాకు తెలీదు. నీ పూజ హ్మ్. చేసుకోవాలి. నాకేమో నాకు అదొక ధైర్యము. నీ ఇంట్లో పెట్టుకొని పూజ చేయాలి ఒక 9 డేస్ అని చానా రోజుల హ్మ్. నుండి నేను అడుగుతున్నాను. అమ్మవారే హ్మ్. పంపించారేమో గురువుగారిని. నిజంగా ఒక రూపాయి డబ్బు తీసుకోకుండా అది కూడా అంత సిస్టమాటిక్‌గా, క్రమశిక్షణగా మీరిలానే చేయాలి. ఎవరు నేర్పిస్తారండి ఈ కాలంలో అలాగా? నిజంగా మాది అదృష్టం అనిపిస్తుంది. హ్మ్. నాకైతే ఇక్కడ ఎవరు దగ్గరలో లేరు అలా చెప్పించే మార్గనిర్దేశకులు. గురువుగారు ఏదో దేవుడు పంపించినట్లు వచ్చారు, నేర్పించారండి. నియమ నిబంధనలేమన్నా మీకు కష్టంగా అనిపించినియా? నియమ నిబంధనలంటే నేను ఫీడింగ్ చేస్తాను పాపకి. కాబట్టి హ్మ్. ఒంటి పూట భోజనం తినలేనని చెప్పాను. పాపకు హ్మ్. పాలుండవు గురువుగారని. గురువుగారు హ్మ్. "వద్దమ్మా నువ్వు 3 పూట్ల తినుకొని మామూలు చేసుకోండి" అన్నారు. హ్మ్. భూశయనం చేయలేను గురువుగారు. పాపను కూడా కింద పండుకోబెట్టుకోవాలి అంటే, హ్మ్. "వద్దమ్మా పర్వాలేదు. నువ్వు బెడ్ పైనే పడుకో. కానీ పూజ చేసేటప్పుడు శుద్ధంగా స్నానం అంతా చేసుకొని వెళ్ళమ్మా" అన్నారు. హ్మ్. నియమ నిబంధనలైతే ఏమి కష్టంగా మాక్ నాకీ 9 డేస్ ఎలా అయిపోయాయో తెలుస్తా ఉండలేదండి. నాకు నిజంగా చానా సంతోషమేస్తా ఉంది. ఇంకా ఏమో ఇంకా అమ్మవారిని అప్పుడే పంపించేయాలా అనే ఫీలింగ్ నాకి ఒక రకమైన బాధొచ్చేస్తా ఉంది. నిన్న గురువుగారు చెప్పారు కదండీ! మీరు హ్మ్. ఉద్వాసన ఇచ్చేసిన వెంటనే మరుసటి రోజు వెళ్ళిపోతారు అంటే, ఏమో హ్మ్. మనసుకి ఒక రకంగా బాధొస్తా ఉందండి. అదేం లేదులెండి. మీరు శ్రద్ధగా చేసుకున్నారు గాబట్టి, ఆ అటాచ్‌మెంటు అలా అనిపిస్తుంది. గురువుగారు గూడా మీకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించబట్టి, మీరు శ్రద్ధగా చేసుకోగలిగారు. ఇబ్బంది లేకుండా మీకు మామూలుగా అందరికైతే నియమ నిబంధనలున్నవి. మీకు ఎగ్జామ్షన్స్ అవును. ఇచ్చారు మీ సిట్యుయేషన్స్ ప్రకారము. అంటే అవునవునండి. అందరూ శ్రద్ధగా చేసుకోవాలా, బాగా చేసుకోవాలనే హ్మ్. ఉద్దేశంతోనే కాబట్టి, ఆ పరిస్థితిని బట్టి ఎగ్జామ్షన్స్ ఇస్తున్నారు అంతే. మీరంతా మొత్తం మీద హ్మ్. టోటల్ మీద హ్యాపీగా చేసుకున్నానంటారు అంతే గదా! చానా సంతోషమండి. గురువుగారికైతే నిజంగా నా పాదాభివందనాలు. చానా సంతోషం. నేను ఎన్ని క్వెషన్స్ ఏసానో ఎప్పుడు విసుగు పడలేదు. నిజ హ్మ్. చానా సంతోషమండి. నాకీ ఈ పీఠము నేను జనరల్‌గా ఫేస్‌బుక్‌లో చూస్తుంటే వచ్చిందండి. నేను ఇంతగా మీరు మమ్మల్ని పట్టుకొని నడిపిస్తారు, ఇంతగా సపోర్ట్ చేస్తారని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. హ్మ్. గురువుగారికైతే ఎంత థాంక్స్ చెప్పినా తక్కువే. గురువుగారు ముందే చెప్పారండి నాకు. "అమ్మా హ్మ్. సమస్యలేమైనా ఉంటే అట్లాగే వెళ్ళిపోతాయని నాకి చాలా ప్రాబ్లమ్స్ ఉండే. నేను హ్మ్. చెప్పను అలాంటి సమస్యలు వెళ్ళిపోతాయని నేను చెప్పలేను కానీ, అమ్మ మార్గం చూపిస్తుంది." హ్మ్. నిజంగా ఆ నమ్మకమండి. గురువుగారి మాట నేను మా అక్షరాల పాటించాను. నాకు ఆ హ్మ్. అమ్మవారి పైన ఉండే నమ్మకం. అమ్మ నాతోటి ఉంటుంది. అమ్మ ఉంది నాకి. ఇప్పుడనే కాదు ఎప్పుడైనా అంతే. ఇంకొకటండి నేను అమ్మని పట్టుకున్న దానికంటే అమ్మ నన్ను పట్టుకున్నదే ఎక్కువ. అందుకే నేను ఇంత నిలబడినానేమో అనిపిస్తుంది.
హ్మ్. అమ్మవారు ఉన్నారు నాతోటి అనేది ఒక ధైర్యం ఇప్పుడు. మంచి జరుగుతుంది. ఆ అమ్మ ఉంది అనిపిస్తుంది. ఆ నమ్మకం మీకు ఎలా వచ్చింది? అమ్మ అంటే గురువుగారి సపోర్ట్ ఉంది కాబట్టి నాకు ఆ నమ్మకం పెరిగిందంటారా? ముందు నుండి ఉందండి. ముందు హ్మ్. నుండి ఉంది. కానీ ఆ అమ్మనే గురువుగారిని పంపించింది. ఇంకొంచెం ధైర్యం అన్నమాట. ఒక గురువుగారు సహాయము, తోడు ఉంది అంటే ఇంకా ధైర్యమే కదండీ! అది. ఇప్పుడు ఆ అమ్మ మీద నాకి భక్తుంది, ప్రేముంది, హ్మ్. గౌరవముంది. హ్మ్. ఇంకా చెప్పలేనంత భక్తుంది నాకి. హ్మ్. కానీ హ్మ్. ఏది ఎలా చేయాలి? ఏం చేయాలి? అని నాకు తెలీదు. నేను అమ్మనే అడిగాను. అమ్మ నాకు తెలీదు ఎలా చేయాలో అని. ఇంకా హ్మ్. గురువుగారిని అమ్మ పంపించినట్లే గదండీ! అది. మీకొక మార్గనిర్దేశకుల్లాగా. అమ్మే పంపించిందండి. నిజంగా అమ్మవారే పంపించారు. నా నా విషయంలో అయితే మాత్రం. ఓకేనండి. నా విషయంలో అమ్మవారే పంపించారు గురువుగారిని. గురువుగారు చెప్పినట్లు నేను చేశాను. నాకైతే మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నాను. ఎక్కడా ఏ ఆటంకం జరగలేదు. సంతోషంగానే ఉన్నాను. ఇంకొకటి హ్మ్. నిన్న గురువుగారు ఒక మాట అన్నారు. గ్రూప్ క్లోజ్ చేసేస్తాము అనేసి. హ్మ్. గ్రూప్ క్లోజ్ చేసినా కూడా మాకి ఒక మంచి, చెడు ఏదో ఒకటి చెప్తూ ఉండండి గురువుగారు అని నేను చెప్పాలనుకుంటున్నాను. హ్మ్. అలాగేనండి మేము తెలియజేస్తాము. ఇంకేమన్నా చెప్పాల్సిందుందండి మీరు? పీఠం గురించి గాని, గురువుగారి గురించి గాని? ఈ పీఠం అయితే నిజాయితీతో మంచి చేయాలి ప్రజలకి, దైవభక్తిని పెంపొందించాలి, అమ్మవారి కృపకి అందరిని తీసుకురావాలనే చేస్తోందండి. ఇందులో ఎక్కడ గాని మోసం లేదు, ఇంకొకటి లేదు. చానా నిజాయితీగా ఉన్నటువంటి పీఠము. సాధన చేయాలి, దేవుళ్ళో మనం ఎదగాలి, అమ్మవారిని పట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి నాకు తెలిసినంత వరకు చానా మంచి పీఠం. ఇక్కడికొస్తే వాళ్ళింకా ఆటోమేటిక్‌గా ఆహ్, అభివృద్ధిలోకొస్తారు సాధనలో గాని, ఎందులోకైనా గాని. గురువుగారికంటూ పాదాభివందనాలు. ఈ పీఠం కూడా ఇంకా చానా అభివృద్ధి చెందాలి. చానా మందికి ఇలా ఆధ్యాత్మికంగా సహాయం చేయాలని నేను కోరుకుంటున్నానండి. అలాగేనండి. ధన్యవాదాలండి. థాంక్ యూ సో మచ్ అండి. ఆ! నమస్తే అండి. నమస్కారం అండి. మీరు సాధన చేశారు గదా! ఈ పీఠంలో నవరాత్రుల రోజులన్నీ. సో, అవునండి. మీకెలా అనిపిచ్చింది? ఒక 4 మాటల్లో మీరు చెప్పండి. బావుందండి చాలా. అసలు నేను చేస్తానో, చేయనో అనుకున్నా గాని చేయగలిగాను అమ్మవారి దయ వల్ల. ఓకే. ఓకే. మీరు ఇంతకుముందు ఎప్పుడైనా ఈ నవరాత్రులు చేశారా వారాహి అమ్మవి? లేదండి నేనెప్పుడు చేయలే. ఇప్పుడు తెలియడమే నాకు వారాహి అమ్మవారు ఉంటారని నాకిన్ని రోజులు అసలు తెలీదు. వారాహి అమ్మవారు ఒకరుంటారని గూడా నాకు తెలీదు. ఓకే. ఓకే. మీకి ఎలా తెలిసిందండి? అంటే ఈ పీఠం గురించి ఇక్కడ చెప్తారు, ఇట్లా మంత్రం ఇస్తారు అనే విషయం ఎలా తెలిసింది? మీరు ఫస్ట్ నుంచి చెప్పండి ఒకసారి. మా అబ్బాయి చేశారండి. మా అబ్బాయి వల్ల నాకు తెలిసింది. తను ఓకే. చేస్తుంటే బాగా అనిపిచ్చింది నాకు. మీరు గూడా చేయండి అంటే ఇంక నేను గూడా చేశానండి. ఓకే. 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 మీకు ఎలాంటి అనుభవాలొచ్చాయండి? మంచి మంచి అనుభవాలేమన్నా వచ్చాయా? మాతో ఏమన్నా షేర్ చాలా చేసుకుంటారా? అవునండి. చాలా మంచి అనుభవాలొచ్చాయి. ఫస్ట్ రోజు ఏం అనిపియలేదండి. సెకండ్ రోజు అసలు కళ్ళల్లో అసలొక వెలుగు ఏదో లైటింగ్ నేను గురువుగారికి చెప్పడం మర్చిపోయాను. అసలు కళ్ళు లైటింగ్ బాగా వచ్చి ఆహ్, క ఏమంటారు? ఇంగ ఓకే. ఓకే. ఏదో ఏం ఒక చెప్పడం శక్తిలాగా రావట్లేదండి. వచ్చింది అంటారు. అవునండి. నాకు అనిపిచ్చింది అలా అయితే. ఇంక అప్పటి నుంచి నాకు ఈ ఆది శంకరాచార్యులది విన్నాను. విన్న తర్వాత నాకు అమ్మవారి దర్శనం అయితే అయిందండి. ఓకే. 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 హ్మ్. మీకు గురువుగారి సహాయ సహకారాలు ఎలా అనిపిచ్చిందండి మీకు? ప్రతి దాంట్లో సహాయం ఏమన్నా ఉందా? లేకపోతే మంత్రం ఇచ్చి మీరు చేసుకోండి అని వదిలేయడం అలా ఏమన్నా లేదండి. ఉందా? చెప్పారు. మంత్రం ఇచ్చాక కూడా నాకు చాలా చెప్పారు. నేను అసలు చేసే పరిస్థితిలో లేను నేను. గురువుగారి వల్లే స్టార్ట్ జేయగలిగాను. గురువుగారు చెప్పడం వల్ల "మీకేం గాదమ్మా చెయ్యండి" అని జెప్పి అంటేనే నేను స్టార్ట్ చేయగలిగాను. ఓకే. ఓకే. మీకు హ్మ్. ఏమన్నా ఇబ్బందులనిపిచ్చాయండి? అంటే పీఠంకొచ్చాక ఏంటి ఇది టైమ్ హ్మ్. వేస్ట్ లాంటిది గాని, ఏదన్నా అలాంటిదేదన్నా అనిపిచ్చిందా? ఇబ్బందులేమన్నా ఎవరి వల్లన్నా వచ్చాయా? లేదండి. ఎవరి వల్ల నాకు రాలేదు ఇబ్బందులు. నాకు చాలా బాగా అనిపిచ్చింది. అసలు చేసుకున్నంక చాలా ప్రశాంతంగుందండి. నాకు ఇంక అంతే. ఇంకేం జెప్పలేను. చాలా ఓకే. అంటే చాలా ప్రశాంతంగా ఉంది.
ఓకే. ఓకే. మీరు అందరి అనుభవాలు వింటూనే ఉన్నారు గదా! అంటే గురువుగారు అవును. పోస్ట్ చేస్తున్నారు గదా! అది విని అవునండి. మీకెలా అనిపిచ్చింది? అసలు నేను ఫస్ట్ నమ్మలేదండి ఇలా ఉంటదా అని అనుకునేదాన్ని. హ్మ్. కానీ వింటుంటే అసలు చాలా ఇట్లా వస్తది అమ్మవారు. నాకు నేనప్పుడు అనుకున్నా గూడా నాకు మళ్ళీ నేను చేస్తున్నప్పుడు నాకు అనుభూతులు కలిగినప్పుడు అవును ఇట్లా ఉంటది అని జెప్పి నాకు తెలిసిందండి. అంతవరకు నాకు అట్లొస్తదా? వాళ్ళ అనుభవాలేంటి అట్లా జెప్తున్నారు అని అనిపిచ్చేది. అట్లా హ్మ్. అందరికి అనిపిస్తదా అని అనుకునేదాన్ని. నేను చేస్తున్న దగ్గర నుంచి నాకు అనిపిచ్చిన తర్వాత అవును అనిపిచ్చిందండి. నాకు నిజమే అనిపిచ్చింది. ఓకే. ఓకే. మీకు ఇప్పటి వరకు అంటే ఈ చేస్తున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏవన్నా సందేహాలు ఉంటే వాటన్నిటికి మీకు సమాధానాలు దొరికినట్టు అనిపిచ్చిందా? లేకపోతే లేదు నాకివింకా తెలీదు అన్నట్టు ఏమన్నా అనిపిచ్చిందా? తెలిసిందండి. నాకసలు పూజ అంటే దీపం వెలిగించుకొని ప్రసాదం బెట్టి అగరబత్తులు ఎలిగిస్తే అయిపోయింది. అంతే అక్కడి వరకే తెలుసు నాకు. ఆచమనీయం ఇవన్నీ ఏమీ తెలీదు. కీర్తి ఓకే. గారు ఒకసారి నాకు గ్రూప్‌లో గాదు మామూలుగా పర్సనల్‌గా పెట్టారు. దేని తర్వాత ఏది జేయాలి అని గురువుగారు పెట్టారు ఆడియో. తర్వాత హ్మ్. కీర్తి గారేంటంటే టైప్ జేసి పెట్టారు వివరంగా. ఇంకా గురువుగారిది విన్నాను గానీ చేసుకోలేను గదా! ఫోన్ ఇప్పుడు పక్కన బెట్టుకొని ఫస్ట్ స్టార్టింగ్ ఒక 4, 5 రోజులు నేను కరెక్ట్‌గా ఫోన్ ముందు బెట్టుకొని ఏం జేయాలి అని వరుసగా జేసుకున్నానండి అలా. ఓకే. ఉషా గారైతే చాలా నాకు ఏ డౌట్ ఉన్నా గూడా నేను ఉషా గారిని అడిగాను. అన్నీ తీర్చారండి. ఓకే. ఓకే. మీరు మంత్రము సాధన చేస్తున్నారు గదా! అంటే గురువుగారు ఇచ్చిన మంత్రం చేస్తున్నారు గదా! మొదటి రోజు నుండి చేసినప్పటి నుండి చివరి రోజుకొచ్చే వరకి మీకెలాంటి ప్రోగ్రెస్ కనిపిచ్చింది? అంటే స్టార్టింగ్‌లో ఏమన్నా ఇబ్బందులున్నాయా? తర్వాత అంతా బాగయిందా? ఏమన్నా అలాంటిదేదన్నా షేర్ చేసుకోండి. ఫస్ట్‌లో కొంచెం బ్యాక్ పెయిన్ వచ్చేదండి. ఒక హాఫ్ అన్ అవర్ ఫస్ట్ 2 రోజులు నేను హాఫ్ అన్ అవరే కూర్చోగలిగాను. ఇంకా ఓకే. థర్డ్ డే నుంచి ఇంకెక్కువ సేపు 1 అవర్ వరకు కూర్చోగలుగుతున్నాను. బ్యాక్ పెయిన్ రావట్లేదు. కానీ నిన్న, మొన్న కాలు పట్టేసిందండి. అంతేగాని ఇప్పుడు వేరే ప్రాబ్లమ్ ఏం లేదండి. ఇప్పుడు గంట వరకు కూర్చోగలుగుతున్నాను. గంట, గంటన్నర వరకు కూర్చోగలుగుతున్నాను. నాకేమి ఇబ్బందయితే ఏం లేదండి. బానే ఉందంతా. ఓకే. ఓకే. మీకు గురువుగారి సహకారం అంతా అందినట్లే అనిపిచ్చింది గదా! 100% మీరు హ్యాపీగా ఉన్నారు గదా! ఈ అవునండి. పీఠంకొచ్చాక? అవునండి. 100% హ్యాపీగా ఉన్నాను. ఓకే. ఓకే. మీకు శ్రీ కాళీ వారాహి త్రిశక్తి పీఠం నుంచి సాధకులు ఎవరైనా కాల్ చేసి ఏమన్నా అడిగారా? మీకు సాధన తర్వాత మీరు మాకిది చేయాలి, ఈ సహాయం చేయాలి అన్నట్టు ఎవరైనా ఏదన్నా లేదు. అడిగారా? లేదండి. అట్లా ఏం అడగలేదు నన్ను. ఓకే. ఓకే. ఎవరు ఫోను జేయలేదు. మీరు ఇంకేమన్నా చెప్పాలనుకుంటున్నారా అండి? పీఠం గురించి గాని, గురువుగారి గురించి కానీ ఏదన్నా చెప్పాలనుకుంటే చెప్పండి. గురువుగారు ఓపికకి మెచ్చుకోవచ్చండి. అసలంతమందికి సమాధానాలివ్వడమైనా, ఏదైనా అసలు నేను చాలా అనుకుంటాను. ఎలా తీర్పు దొరుకుతుందో అసలు గురువుగారికి అంతమందికి అంత ఓపికగా సమాధానం ఎవ్వరిని ఇసుక్కోకుండా అంత సమాధానాలు చెప్తున్నారంటే చాలా గ్రేట్ అండి అసలు. నాకొచ్చిన అనుభవాలకైనా అందరికి ప్రతి ఒక్కళ్ళకి సమాధానం ఇస్తారు. అది చిన్నదైనా, పెద్దదైనా ఏదైనా సరే చాలా ఇస్తారండి. నన్ను మామూలుగా హ్మ్. చేసుకోవాలి ఇలా అని జెప్పి గురువుగారి సపోర్ట్ వల్లే నేను రాగలిగాను. ఓకే. ఓకే. ఓకే అండి. థాంక్స్ అండి. మీకీ ఆ అమ్మవారి కృప, గురువుగారి దయ మీ మీద ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు థాంక్స్ అండి. రాధారెడ్డి గారు. ఓకే అండి. థాంక్ యూ అండి. మీరు వారాహి నవరాత్రులు చేశారు గదండీ! వరాహి నవరాత్రులు చేశారు గదా! ఇదేనా ఫస్ట్ టైమ్ మీరు చేయడం? అవునండి. ఇదే ఫస్ట్ టైమ్ అండి నేను చేయటం. ఇంతకుముందు ఎప్పుడు అసలు మామూలుగా ఏ నవరాత్రులు చేయలేదా? అసలు వారాహిదొకటి చేయలేదా? వారాహి అమ్మవారిది ఇదే ఫస్ట్ టైమ్ అండి చేయటము. లలితాదేవిది చేసుకునేవాళ్ళము. హుహు. హ్మ్. మీకు మంత్రం అది గురుగారి ముఖంగా ఇచ్చారా? దాన్ని ఇంతకు ముందయితే లేదండి. ఇదే ఫస్ట్ టైమ్ అండి నేను చేయటం. హ్మ్. తీసుకున్నాక ఎలా అనిపించిందండి మీకు? అసలు నేను ఇది నవరాత్రులు అసలు చేస్తానో లేదో అనుకున్నా అండి. చేశాను. హ్మ్. తీసుకున్న తర్వాత మంత్రం చేస్తా ఉంటే చాలా బాగా అనిపిచ్చింది. అనుభవాలు కలగటం గాని అలా హ్మ్. చాలా ఆనందంగా అనిపిచ్చింది. మీకు గురువుగారి సపోర్ట్ గాని, సాధకుల సపోర్ట్ గాని ఎలా అనిపించింది?
నాకొచ్చిన అనుభవాలకి గురువుగారు పర్లేదు అలాగే చేయండి అని ప్రోత్సాహం ఇచ్చారు గురువుగారు. అందరూ కూడా నాకు చాలా హెల్ప్ చేశారు. అంటే మీ డౌట్స్ ఎప్పటికప్పుడు క్లారిఫై చేయడం అలాంటిదంతా జరిగిందంటారా? ఎప్పటికప్పుడు క్లారిఫై అయిపోయాయండి నాకొచ్చిన డౌట్స్, నాకు కలిగిన అనుభవాలకి రిప్లైస్ కానీ అవన్నీ. ఈ సాధనలో నియమ నిబంధనలు అవేమన్నా మీకెలా అనిపించినియి? ఏంటండి? ఇప్పుడు మీకు మంత్రం ఇచ్చారు గదా! వారాహి అమ్మ సాధనకి, నవరాత్రి సాధనకి. ఆ ఆ! నియమ నిబంధనలేమన్నా ఎలా అనిపిచ్చాయి మీకు అంటున్నా? నియమ నిబంధనలు అలా ఏం లేదండి. నార్మల్‌గానే ఉన్నాయి అన్నీ. ఇబ్బందికరంగా ఏమన్నా ఉన్నాయా? లేకపోతే మీకు పెద్దగా అసలు ఏమీ లేవు. కంఫర్టబుల్‌గానే అనిపిచ్చాయా? అవునండి. పీఠం వారు గాని, ఇంకెవరైనా మిమ్మల్ని ఏదన్నా అడగడం గాని ఏమైనా జరిగిందంటారా? ఆహా! ఏం జరగలేదండి. మీరు గురువుగారి గురించి ఏమన్నా చెప్తారా? పీఠం గురించి గాని, కాళీవారాహి త్రిశక్తి పీఠం గురించి గాని, గురువుగారి గురించి గాని ఏమన్నా ఒక మాట చెప్తారా? అంటే మీకు జరిగిన ఎక్స్‌పీరియన్స్ గాని, మీ ఒపీనియన్ గాని పీఠం గురించి గాని అది. సింధు గారు చెప్పండి. ఏమన్నా చెప్తారా? గురువుగారి గురించి గాని, పీఠం గురించి గాని ఏదన్నా మీకు మీ ఒపీనియన్. గురువుగారి దయ వల్లనే నేనిది స్టార్ట్ చేశానండి. అసలు నేనిది చేస్తానని నేను అనుకోలేదు. అసలు 9 రోజులు గూడా పాపుంది. కానీ నేనసలు ఈ నవరాత్రులు చేయటం అసలు నాకు చాలా అనిపిచ్చింది. మీకు ఎలాంటి అనుభవాలొచ్చాయండి? ఏమన్నా అనుభవాల గురించి కొంచెం షేర్ చేసుకుంటారా మాతో? అనుభవాలంటే ఆహ్, అమ్మవారైతే నాకైతే కనిపియలేదు డైరెక్ట్‌గా. నీడలాగా అలా కనిపిచ్చారు ధ్యానం చేస్తూ ఉంటే. ఓకే. ఓకే. హ్మ్. మీరు మొదటి రోజు సాధన స్టార్ట్ చేసినప్పటి నుండి ఇంకా ఎండ్ ఇప్పుడు 9థ్ డే వరకు ఎలా ఉందండి? ప్రోగ్రెస్ ఏమైనా ఉందా? లేకపోతే ఫస్ట్ డే ఎలా ఉందో ఇప్పుడు గూడా అలాగే ఉందా? సాధన ఎలా జరిగింది మీకి? ప్రశాంతంగా జరిగిందా? ఏమన్నా ఇబ్బందులు, ఆటంకాలు ఏమన్నా వచ్చాయా? ఇది చెప్పండి. ఆటంకాలైతే ఏం లేవండి. పాప పడుకున్న తర్వాతే స్టార్ట్ చేసుకున్నా నేను గూడా. ఓహ్! స్టార్ట్ చేసిన ఫస్ట్ డే మాత్రం కొంచెం కష్టంగా అనిపిచ్చింది. కానీ చేస్తూ ఉండంగా మాత్రం ఇంకా చేస్తే బావుండు అన్నట్టు అనిపిచ్చిందండి. గురువుగారు గూడా సాధన పెంచుకోవాలి అని చెప్పారు. నిన్న గూడా 1 అవర్ దాకా కూర్చోగలిగాను. అంతకుముందయితే 40 మినిట్స్ అలానే కూర్చునేదాన్ని. ఓకే. ఓకే. అదే మీరు జపం టైమింగ్ ఎప్పుడైతే పెంచుకుంటారో అప్పుడే మీకి అనుభవాలొస్తాయి అని గురువుగారు అంటారు. సో, అందువల్ల మీరు నెక్స్ట్ అయినా గూడా మంచిగా ఎక్కువ సేపు చేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు అనుభవాలు ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే మీరు గురుముఖత మంత్రం తీసుకున్నారు కాబట్టి వస్తాయి. మీరు టైం పెంచుకుంటే వస్తాయండి. ఓకే అండి. ఓకే అండి. మీరు ఇంకా మీకు సందేహాలన్నీ తీరిపోయినట్లే కదండీ! మీకు ఇప్పుడు నవరాత్రులు చేసిన టైంలో మీకేమైనా సందేహాలొస్తే వాటికన్నిటికి సమాధానాలు దొరికినట్టే కదా? అవునండి. దొరికాయి. అన్నిటికి దొరికాయి. ఓకే. ఓకే. సరే అండి. ఇంకా మీ అనుభవాలు మాతో తెలియజేసినందుకు చాలా థాంక్స్ అండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. శ్రీ నమో భగవతే వాసుదేవాయ నమః. గురువు గారి పాదములకు నమస్కారములు. నేను ఇంతకుముందు వేరే అంటే చిన్నతనంలో అండి. వేరే గురువు గారి దగ్గర ఆహ్, మంత్రం తీసుకొని సాధన చేశాను. తర్వాత మేము వేరే ప్లేస్‌కెళ్ళిపోవడం వల్ల కాంటాక్ట్‌లో లేకుండా అయిపోయాము. గురువుగారు లేకుండానే అట్లాగే సాధన చేస్తా ఉన్నాను. ఆహ్, ఈ ఇప్పుడు అంటే ఫేస్‌బుక్‌లో మన పీఠంది చూసి జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత గురువుగారితో మాట్లాడడం, గురువుగారు చెప్పడం నాకు బాగా అనిపిచ్చింది. అసలు గ్రూప్‌లో జాయిన్ అవ్వడమే చాలా అదృష్టంగా అనిపిచ్చింది. తర్వాత గ్రూప్‌లో జాయిన్ అయిన తర్వాత నేను సాధన గురువుగారి దగ్గర మంత్రం తీసుకొని సాధన మొదలుపెట్టాను. నాకు చాలా బాగా అనిపిస్తుందండి. అంటే ఇంతకుముందు బావుంది. బాలేదని అనట్లేదు కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేదాన్ని. నేను వాట్లి గురించి అసలు పట్టించుకోవట్లేదు. కానీ అవే సాల్వ్ అయిపోతున్నాయి ఈజీగా. అదే నాకు చాలా
అరే! ఇంత ఎఫెక్టివ్‌గా ఉంటదా గురువుగారితో గురువుగారు ఆధ్వర్యంలో మంత్రం తీసుకుంటే అని అనిపిస్తుందండి ఇప్పుడు. ఓకే. మీరు ఇంతకుముందు ఎప్పుడైనా వారాహి నవరాత్రులు చేశారా అండి? ఇదే ఫస్ట్ టైమా? లేదండి. ఇదే ఫస్ట్ టైమ్. ఓకే. ఇక్కడ గురువుగారు చెప్పారు గదా! నియమ నిబంధనలు లైక్ అఖండ దీపం పెట్టుకోవడము, ఇవన్నీ హ్మ్. మీకేమన్నా చేయడం కష్టంగా అనిపిచ్చాయా? ఏం లేదా? ఏం లేదు మేడం. నేను గురువుగారు చెప్పగానే చాలా మనసులో చాలా గట్టిగా అనుకున్నాను. ఓకే. నాకు అమ్మవారి అనుగ్రహం వల్లే నేను గురువుగారి దగ్గరికి రావడం, నవరాత్రులు మొదలుపెట్టడము అనేది జరుగుతుంది. సో, నేను ఇది చాలా పట్టుదలగా చేసుకోవాలి అని అనుకున్నాను. సో, అన్నీ పాటిస్తూ వచ్చాను. మధ్యలో కొంచెం ఇబ్బందొచ్చింది. హ్మ్. అంటే ఇంతకుముందు మనం గురువుగారు లేరనుకోండి, ఇబ్బందొస్తే అక్కడితో ఆపేసేవాళ్ళం కదా! కానీ హ్మ్. గురువుగారు ఉండడం వల్ల, నేను గురువుగారికి నా ప్రాబ్లమ్ చెప్పడం వల్ల, ఆయన నాకు ఇలా కాదమ్మా ఇలాగా అని చెప్పడం. నేను దాన్ని సలహా మేరకి నవరాత్రులు కొనసాగించడం జరిగిందండి. ఓకే. గురువుగారి నుంచి మీకీ సహాయ సహకారాలు ఎలా అనిపిచ్చాయి? మంచిగా అనిపిచ్చిందా? లేకపోతే నాకు వీటికి సమాధానం దొరకలేదు అన్నట్టు ఎప్పుడైనా అనిపిచ్చిందా? అస్సలు లేదు మేడం. అస్సలు లేదు. ఎనీ టైమ్‌లో గురువుగారు చాలా బిజీగా ఉంటారు. నాలాంటి భక్తులు చాలా మందుంటారు. కానీ ఏ టైంలో నేను గురువుగారికి మెసేజ్ పెట్టినా గాని, ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు అటు ఇటులో గురువుగారు దాని పరిష్కారం చెప్పేసేవారండి. అసల ఎవరు గురువులెవరు అలా అందుబాటులో ఉండరు చెప్పాలంటే. హ్మ్. 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 మీకు ఎలాంటి అనుభవాలొచ్చాయండి? అంటే మొదటి రోజు సాధన స్టార్ట్ చేసినప్పటి నుండి చివరి రోజుకొచ్చే వరకి ఎలా హ్మ్. అనిపిచ్చింది? ప్రోగ్రెస్ ఏమైనా ఉందా? ఉందండి. నాకు మొదటి రోజు నుంచే ఉంది. ఓకే. నేను మొదటి రోజు పూజ అయిపోయిన తర్వాత సాధన చేస్తున్నప్పుడు నాకు అమ్మవారు నా ఎదురుంగా కూర్చున్నట్లుగానే అనిపించింది. అది నాకు భ్రమో లేకపోతే నిజమో నాకు తెలీదు గానీ అమ్మవారు ఇలా మోకాళ్ళ మీద మోచేయి పెట్టి చెంపకి చెయ్యి ఆనించుకొని నా వైపు చూస్తున్నట్టుగా అనిపించింది. నేను కళ్ళు తెరిచి చూద్దామని ట్రై చేశాను. హ్మ్. కానీ నాకసలు సాధ్యం కాలేదు. కంట్లో నీళ్ళు కారుతా ఉన్నాయి. అమ్మ, అమ్మ అంటూ ఉంటే. సాధన పూర్తయిన తర్వాతే నేను కళ్ళు తెరవగలిగాను. ఓహ్! ఆ! అది చాలా, చాలా, చాలా అసల లైఫ్‌లో చాలా బాగా జరిగిన విషయం అది. ఓకే. మీరు ఇంకా ఏమన్నా అనుభవాలు పంచుకోవాలనుకుంటున్నారా మాతో? ఆ! యెస్. యాక్చువల్లీ ఏంటంటే నేను హ్మ్. ఈ సాధన మొదలుపెట్టడానికి ప్రత్యేకమైన కారణాలైతే ఏమీ లేవు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ సాల్వ్ అయితే చాలు. కొంచెం హ్యాపీగా ఉంటే చాలు అని అనిపించింది. ఈ సాధన ఓకే. మొదలుపెట్టిన తర్వాత ఈ 9 రోజులు నేనెవరితో ఏమి ఎలాంటి నాకు సంబంధించిన ప్రాబ్లమ్స్‌కి సంబంధించిన ఎలాంటి కాంటాక్ట్స్ ఉంచుకోకూడదు. నేను కంప్లీట్‌గా సాధన మీదే ఉంచుకోవాలి నా మనసులో అనుకున్నాననమాట. ఆ! ఆహ్, కానీ అనుకోకుండా వాళ్ళే నాకు కాంటాక్ట్ అవ్వడము. ఓకే. వాళ్ళే నా ప్రాబ్లమ్‌కి ఒక పరిష్కారం చూపించేసేసి సాల్వ్ చేసేయడం జరిగిపోయిందండి. ఓకే. అది అది మాత్రం నాకు చాలా అసలు ఎలాగా చెప్పాలో తెలియట్లేదు. ఓకే. అంటే ఇంత అంటే సాధనలో ఇంకా నవరాత్రులు పూర్తి కాలేదు నాకు. హ్మ్. పూర్తి కాకుండానే నాకు అమ్మవారు ఇంత అనుగ్రహం కల్పించారు అంటే, ఇలా అమ్మవారి అనుగ్రహానికి నేను దగ్గరవ్వడానికి కారణం గురువుగారే అండి. హ్మ్. అది. మీరు ఈ పీఠంకొచ్చాక పీఠంలో సభ్యులు అంటే మీ గ్రూప్‌లో ఉన్న సభ్యులందరూ వారి అనుభవాలు రోజు షేర్ చేస్తున్నారు గదా! దాని గురించి మీ అవునండి. మీ అభిప్రాయం ఏంటండి? మీకేమనిపిచ్చింది? ఎలా అనిపిచ్చింది అవి వింటుంటే? ఆ! వింటుంటే మొన్న నేను చూసానండి. ఒకరు చెప్పారు, "అమ్మవారు నాకు ఇట్లాగా కొరికినట్టు అనిపించిందండి" అనేసి. మచ్చలుది చిన్న 2 మచ్చలది ఫోటో గూడా పెట్టారు. హ్మ్. అసలు అమ్మవారు చిన్న పిల్లలాగా భక్తులకి ఎంత ఇదిగా ఉంటున్నారు, దగ్గరగా ఉంటున్నారు. ఇలాగా ప్రతి ఒక్కళ్ళు అమ్మవారి అనుగ్రహానికి దగ్గరవ్వడానికి కారణం అయితే ఆహ్, గురువుగారు ఇచ్చిన సలహాలు, లేపోతే గురువుగారు లేకపోతే ఇవన్నీ జరిగేవి కాదండి. హ్మ్. నా నా పర్సనల్ అనుభవం కూడా అదే. గురువుగారు లేకపోతే ఇవన్నీ జరిగేవి కాదసలు. నా వరకు నాకట్లా అనిపించింది. వాళ్ళ అనుభవాలన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయండి. హ్మ్. ఎప్పుడైనా మనకేదైనా జరిగినప్పుడు ఎవరితోన్నా షేర్ చేసుకోవాలి అని అనిపిస్తది.
నాకు విన్నప్పుడు చాలా అద్భుతంగా అసలు మనం నిజంగానే ఈ లోకంలో ఉన్నామా అన్నంత ఫీలింగ్ కలిగింది. ఓకే. ఓకే. మీరు సాధన చేస్తున్నప్పుడు అంటే ఈ గ్రూప్‌లో ఉన్నంత కాలం మీకెవరైనా సాధకులు ఎవరైనా కాల్ చేసి మీరు ఈ నవరాత్రులయ్యాక మీరు మాకు ఈ సహాయం చేయాలి, ఇది చేయాలి అని ఇలా ఇవ్వాలి అని ఏమన్నా అడిగారా అస్సలు ఏమన్నా? లేదు. అస్సలు లేదు. అసలు నో డౌట్ అన్నమాట. ఇప్పటి వరకు ఎవ్వరు అట్లాగా ఇది ఇవ్వాలి, అది ఇవ్వాలి సాధన ఎట్లా జరుగుతుంది అని మాత్రమే అడిగారు కానీ, ఎవ్వరు కూడా ఇలాంటి విషయాలు ఎవ్వరు అసలు ఇప్పటి వరకు మాట్లాడలేదు. ఓకే. ఓకే. మీకు ఈ సాధన చేస్తున్నప్పుడు ఏవైనా సందేహాలొచ్చుంటే, ఆ సందేహాల అన్నిటికి సమాధానాలు దొరికాయి అని అనుకుంటున్నారా? అవును మేడం. గురువుగారి దొరికాయి దగ్గర మేడం. నుంచి. 100%, 100% దొరికాయి. ఓకే. ఓకే. ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అండి? పీఠం గురించి గాని, గురువుగారి గురించి గాని ఏదైనా చెప్పాలనుకుంటే మీ మాటల్లో చెప్పండి. అలాగే మేడం. యాక్చువల్లీ గురువుగారికి నేనెవరో తెలీదండి. నేనేదో ఫేస్‌బుక్‌లో కాంటాక్ట్ అయ్యాను. కానీ ఆయన అందరికీ గురువుగారు ప్రతి ఒక్కళ్ళకి కూడా అమ్మవారి అనుగ్రహం కలగాలి అనే సదుద్దేశంతో మాత్రమే ఈ ఒ అంటే ఏమి ఆశించకుండా, ఆశించకుండా ఈ ఈ గ్రూప్‌ని నడిపిస్తున్నారు. సభ్యుల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. చాలా మందికి అమ్మవారి కృపకి పాత్రులయ్యేటట్టుగా చేశారు. ఈ రోజుల్లో ఎవరు అలా లేరండి. గురువుగారిలాగా అంటే మనకొచ్చే సమస్యల్ని పరిష్కరిస్తూ ఆహ్, చెప్పాలంటే గురువుగారు టైమంతా శిష్యుల కోసమే ఖర్చు పెట్టేస్తున్నారేమో! వాళ్ళకి అమ్మవారిని దగ్గర చేయడానికి ఇచ్చేస్తున్నారేమో అనే అనిపిస్తదండి అసలు. హ్మ్. నిజంగా గురువుగారి ఈ అవకాశం నాకు అంటే ఇలాగ అమ్మవారి ఆహ్, నవరాత్రులు చేసుకోవడానికి, జపం చేసుకోవడానికి గురువుగారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, గురువుగారికి ముందు నేను నా పాదాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఓకే. ఈ పీఠంలో ఎవరి వల్లనైనా మీకేమన్నా ఇబ్బందులు ఏమన్నా అనిపిచ్చాయండి? ఇబ్బందులు కలిగాయా? ఎవరి అయ్యో! మాటల్లో అయినా గాని, ఏ ప్రకారంగా లేదండి. అయినా గూడా? అస్సలు లేదు నాకు. ఓకే. అంత అందరూ ప్రశాంతంగా అందరూ జరిగింది కదా? అందరూ సహకరించే విధంగానే ఉన్నారు. ఎవ్వరు కూడా అట్లా లేరు. ఓకే. ఓకే. సరే అండి. సరే మీ అనుభవాలన్నీ మాతో పంచుకున్నందుకు చాలా థాంక్స్ అండి సూర్య గారు. అయ్యో! నేనే థాంక్ యూ మ్యామ్. ఓకే. ఆ! చేశానండి బానే. కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయ్యి ఒక 2 డేస్ ఎక్కువసేపు చేయలేదు. హ్మ్. ఈరోజు బానే ఉన్నదండి. ఇదేనా ఫస్ట్ టైమ్ మీరు చేయడము ఆ! ఇది? ఇదే ఫస్ట్ టైమ్ అండి. వారాహిదేవికి సంబంధించి ఇదే ఫస్ట్ టైము. గురుగారు హ్మ్. ఆధ్వర్యంలో మంత్రము ఇచ్చారు. హ్మ్. ఒక 20 మినిట్స్ అమ్మవారికి పూజ అవి షోడశోపచారాలు అయిన తర్వాత నేనొక హ్మ్. 1 ½ అవర్, 2 అవర్స్ ఒక్కో రోజు నాకు బాగున్నప్పుడు ఒక 40 మినిట్స్ మాత్రమే అలా మంత్ర జపం సాధన చేశానండి. ఆహ్, మరి చెప్పండి. ఎలా మీకు అదే ఇది దీన్ని మొదలుపెట్టినాక ఏమన్నా ఎలా అనిపిస్తుంది మీకు? నవరాత్రులది అంటే సాధన? మొదలుపెట్టినప్పుడు బావుంది అనుకున్నాను. ఒక హ్మ్. సంతోషము, ధైర్యము అలా అనిపించింది. మధ్యలో ఒకసారి మంత్ర జపం సాధన చేసేటప్పుడు కళ్ళు మూసుకొని సాధన చేస్తూ ఉన్నప్పుడు ఏనుగులు అలా కనిపించిందనమాట. అంటే అమ్మవారిని ఎదురుగా చూస్తూ ఉంటాను గదా! ఆ ఐస్ అదే సేమ్ ఐస్ ఏనుగు కళ్ళు, గోమాత ఆవు అవి నాకు కనిపించింది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఒకసారేమో కొంచెం డిఫరెంట్‌గా పాదాలు కనిపించిందనమాట. ఏంటి ఇలా ఏదోలా ఉంది అని చెప్పి భయమేసింది. తర్వాత చూస్తే ఆ నెక్స్ట్ డే కొంచెం మా అత్తయ్య గారికి కాలు కొంచెం ప్రాబ్లమ్ అయింది. ఓహో! అది ముందుగా మనకి అమ్మవారు తెలియచేసినట్లున్నారు అయితే అని జెప్పేసి అనుకున్నాననమాట. తర్వాత క కొంచెం ఎక్కువ సేపు చేయాలనిపిచ్చింది. చేసిన తర్వాత బాగా నీరసం అయిపోయింది. బాగా లో బీపీ వచ్చేసి ఆహ్, కొంచెం గిడ్డినెస్ కూర్చోలేకపోవటం అలాగయిందనమాట. మొత్తానికి బావుంది అనిపిచ్చింది నాకు. అంటే ఫస్ట్ అమ్మ టైమ్ కదా! ఇంకా మేమేమన్నా తెలుసుకోవాలేమో పూజా విధానంలో కానీ, ఇంకేదైనా
ఇంకా ఏదైనా స్ట్రిక్ట్‌గా ఇంకా బాగా చేస్తే బావుంటుంది అని అనిపించింది. అంటే మీకు నియమ నిబంధనలేమన్నా కష్టంగా అనిపించినియా? ఇట్లా అఖండం పెట్టడం ఇలాంటివన్నీ? అహా! అలా ఏమి అనిపించలేదండి. ఆ ఏం ఖండం ఇబ్బంది అయిపోయింది ఈ రోజుతోటి. హ్మ్. అదే నియమ ఈవినింగ్ అయిపోతుంది. హ్మ్. ఇప్పుడు మీకు శ్రీ కాళీ వారాహి త్రిశక్తి పీఠం నుంచి తోటి సాధకుల సపోర్ట్ గాని, గురువు గారి సహాయ సహకారాలు గాని, సపోర్ట్ ఇవన్నీ అ ఎలా అన్నీ అనిపిస్తాయి? అన్నీ బానే ఉన్నాయండి. అంటే నేను కొంచెం మొహమాటంతోటి గురువుగారు బిజీగా ఉంటారని నేను డైరెక్ట్ కాంటాక్ట్ చేయలేదు. అవసరమైన కొంచెం హ్మ్. ఇబ్బంది అనిపించినప్పుడు గూడా గురువుగారు అన్నారు ఫోను చేసేయవలసింది అని. హ్మ్. నేను జస్ట్ వాట్సాప్ మెసేజ్ పెట్టేదాన్ని. హ్మ్. సపోర్టింగ్ అయితే బావుందండి. అంటే మీకు ఎప్పుడైనా సందేహాలొచ్చినా, ఏమన్నా డౌట్స్ అంటే మీకేదైనా అవసరం పడినప్పటికి అందుబాటులోనే ఉన్నారా? ఆ! సా నాకు కీర్తి గారు బాగా అడ్వైస్ చేశారు అన్ని విషయాలు. హ్మ్. కీర్తి గారు అలా చెప్పారు. అలా ఫాలో అవుతూ వచ్చాను. ఓకే. ఏదైనా డౌట్ ఉన్నా నేను ఆవిడకే మెసేజ్ పెట్టేదాన్ని. వెంటనే రిప్లై ఇచ్చేవాళ్ళు. ఓకే. నైట్ 11, 11:30 టైంలో కూడా వెంటనే రిప్లై ఇచ్చేవాళ్ళు. ఓకే. ఇప్పుడు మీకు పీఠం తరఫు నుంచి ఎవరన్నా మిమ్మల్ని ఏమన్నా అడగడం కానీ, ఏదైనా అట్లాంటిదేదన్నా జరిగిందా? అలా ఏం లేదండి. అడగటం అలా ఏం లేదు. మిమ్మల్ని ఏమి అడగలేదు గదా! అందరి సపోర్ట్ అంతా బానే ఉందా? ఆ! సపోర్ట్ అంతా బానే ఉందండి. మీకు కలిగిన అనుభవం విషయంలో గాని, ఏమన్నా మీరు చెప్పదలుచుకుంటే చెప్పండి. అంతా బానే అనిపిచ్చింది. కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయింది అనుకున్నానండి. 2 డేస్ నుంచి హ్మ్. బాగా ఈరోజు కూడా 11:30 వరకే డ్యూటీలో ఉండి వచ్చేసాను నేను ఇంటికి. అక్కడ ఇంకా కూర్చునే ఓపిక లేక. కొంచెం వీక్‌గా అనిపిచ్చింది. బాడీ బాగా నీరసం అనిపిచ్చింది. పీఠం గురించి, గురువుగారి గురించి ఏమన్నా చెప్పదలుచుకుంటే ఒకటి 2 మాటలు చెప్పండి. అంటే పీఠం గురించి నాకేం ఐడియా లేదు. నేను ఫస్ట్ టైము ఇప్పుడు చేయటం. గురువుగారైతే బాగా సపోర్టివ్‌గా ఉన్నారు. అన్నిటికి హ్మ్. రెస్పాండ్ అయ్యి అన్నీ బాగా చెప్పారు. హ్మ్. అవునండి. ఇంకేమన్నా ఉందండి చెప్పడానికి? హ్మ్. అంతే అండి. ఓకే. అంటే యాక్చువల్‌గా మా హస్బెండ్ గూడా చేయాలని అన్ని సామాన్లు సెపరేట్‌గా ప్రిపేర్ అయ్యాము. హ్మ్. లాస్ట్ 2 డేస్ వెయిట్ చేశారు. 16థ్ వరకు లాస్ట్ డేట్ చెప్పారు. హ్మ్. 16థ్ వరకు 2 డేస్ వెయిట్ చేశారు. ఇంకా తనని గ్రూప్‌లో జాయిన్ చేసుకోకపోవటమును, మంత్రం అది ఇయ్యకపోవటం జరిగింది. హ్మ్. తను అనుకున్నారు నన్ను కూడా జాయిన్ చేసుకుంటే బావుండేది. కాల్ చేసినా ఎవరు రెస్పాండ్ అవ్వలేదు అని జెప్పేసి అని అనుకున్నారు. ఇంకా వాళ్ళు ఆఫీస్ బిజీ మీద ఇంకా తను కూడా ఊరుకున్నారు. అదండి. అంటే పీఠం గురించయితే నాకు తెలీదు కదండీ. గురువుగారైతే నాకు సపోర్టింగ్ బావుంది. కీర్తి గారు అందరూ బాగా హెల్ప్ చేశారు. వినిపిస్తుందా అండి? నాకు సౌండ్ వినిపిస్తుందండి. అలాగేనండి. ఇంకా అంతా మీకు ఓకేనా అండి అయితే ఆ! నవరాత్రుల గురించి, సాధన గురించి? అంతా ఓకే అండి. అంటే మేము అనుకున్నవి కూడా జరిగితే పాజిటివ్‌గా ఉంటే బావుంటుంది. మా కోరికలు కూడా. ఇంకా టైం పట్టొచ్చేమో అమ్మవారు ఇంకా మా మీద దయ చూపించలేదు అనుకున్నాను. హ్మ్. చేసిన మటుకు బావుందండి. మేమైతే హ్యాపీగానే ఉన్నాను. సరేనండి. సరే ధన్యవాదాలండి. అండి. థాంక్స్ అండి.